I'm Dr. GVS. I'm laparoscopy surgeon in Hyderabad, and I'm a graduate from Calcutta University. I did study in Arjikar Medical College and National Medical College. Yeah, speaking on the incident of the gang rape of the medico in Calcutta, I would like to say that let us do an autopsy of the events that have happened, because the real autopsy on the doctor is smudged in controversy. మొత్తం కాంట్రవర్సీలో దిగజారింది. సో రియల్ ఆటోప్సీ మనం చేద్దాం. ఆటోప్సీ ఆఫ్ ద పర్సన్ అయిపోయింది. ఆవిడ తొందరగా కాల్ చేసి ఫ్యూనరల్ చేసి పూడి చేసి పెట్టేశారు, వాళ్ళ పేరెంట్స్ కాదంటుంటే కూడా. కానీ నౌ వాట్ వీ విల్ డూ ది ఆటోప్సీ ఆఫ్ ది ఈవెంట్స్. ఏం జరిగేవి, సంఘటనలు ఏమైంది, దాని ఆటోప్సీ చేద్దాం. నేను డాక్టర్గా ఉండడం వల్ల ఏంటంటే ఐ హ్యావ్ అటెండెడ్ నెంబర్ ఆఫ్ ఆటోప్సీస్. పోస్ట్మార్టం చాలా ఎగ్జామినేషన్స్ చేసాం మేము రకరకాల పరిస్థితుల్లో. అయితే ఐ హ్యావ్ అడిక్వేట్ ఎక్స్పీరియన్స్, నెంబర్ 1. నెంబర్ 2, ఐ హ్యావ్ రెడ్ మై ఫోరెన్సిక్ సైన్స్ నేను చదివాను. ఐ నో వాట్ ఇస్ ద ప్రొసీజర్ ఆఫ్ ఆటోప్సీ అండ్ ఆల్ దట్. అయితే ఒక ఆటోప్సీ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే బాడీని దీని మీద పడుకోబెడతాం, టేబుల్ మీద, అడిక్వేట్ లైటింగ్ అండ్ వెంటిలేషన్. ఈ మధ్యకాలంలో అన్ని వీడియో రికార్డింగ్ చేస్తున్నాము. ఇక్కడ వీడియో రికార్డింగ్ మొత్తం చేశారా లేదా నోబడీ నోస్, అండ్ ద పాయింట్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఎనీవేర్. నెంబర్ 1. నెంబర్ 2, ముందు ఇనీషియల్గా ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ చేస్తాం. కళ్ళు చూస్తాం, జుట్టు చూస్తాం, తల చూస్తాం, హెయిర్ చూస్తాం, ఫేస్ చూస్తాం. అక్కడి నుంచి అలా బాడీ అంతా ఎగ్జామినేషన్ చేస్తాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇంజరీస్, ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఏమేమి ఉన్నాయని 1, 2, 3, 4, డెప్త్ ఆఫ్ ద వూండ్ అండ్ లెంత్ ఆఫ్ ద వూండ్, విడ్త్ ఆఫ్ ద వూండ్ అన్నీ నోట్ చేయాలి. ఇన్ని సెంటీమీటర్స్ బై ఇన్ని సెంటీమీటర్స్ బై ఇన్ని సెంటీమీటర్స్. దాని చుట్టూ బ్లడ్ క్లాట్ ఉందా, హెమటోమా ఉందా, అది యాక్టివ్గా బ్లీడ్ అయిందా లేదా, బ్లడ్ వెసల్ ఉందా లేదా, ఎంత పెనిట్రేట్ అయి ఉంటుంది, ఇవన్నీ మనం నోట్ చేస్తామండి. సో నెక్స్ట్ ఏంటంటే లేడీ అయినప్పుడు ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్ ఎగ్జామిన్ చేస్తాం. బ్రెస్ట్ మీద ఏమైనా అత్యాచారం జరిగిందా, ప్రైవేట్ పార్ట్స్లో ఏమైనా ఉందా. అయితే ఈ కేసులో మనం ఏం చూస్తున్నాం, మల్టిపుల్ ఇంజరీస్, ఎవ్రీ సింగిల్ బోన్, లాంగ్ బోన్ ఇన్ ద బాడీ ఈజ్ బ్రోకెన్. అసలు ఏమైనా ఇది అమానుషత్వం. రావణాసురుడు ఇవాళ బతుకుంటే రాముడిని పిలిచి నన్ను మళ్ళీ కాల్ చేయాలని చెప్తున్నాను, సిగ్గుపడి. నేను కూడా ఇంత అత్యాచారం చేయలేకపోయాను సీత మీద లేకపోతే ప్రపంచం మీద అని చెప్పి. అయితే అలా ప్రతి బోన్ విరగొట్టేలా తిప్పేశారు. కాళ్ళు ఏమేలా విరిగి ఉన్నాయి, చేతులు విరిగి ఉన్నాయి, నెక్ ఏమో తిప్పేశారు, బోన్స్ చెస్ట్ మీద కొట్టేశారు, బ్రెస్ట్ మీద కొట్టేశారు. యూనో ఇది ఏంటి, కోపమా ఎవరి మీదైనా లేకపోతే ఏమిటి, వాట్ ఈజ్ ఇట్? పీపుల్ వాంట్ టు నో దిస్. అయితే అన్ని చోట్ల మొత్తం ఇంజరీస్, అరౌండ్ 34 or 37 ఇంజరీస్ ఉన్నాయని చెప్పారు. ప్రైవేట్ పార్ట్స్లోనండి గ్లాస్ పీసెస్, దేవ్ ఇన్సర్టెడ్ ఆల్ ద అన్యాచురల్ ఎలిమెంట్స్, స్టిక్స్, గ్లాసు, ఐరన్. ఇది ఏమిటి అసలు, ఏమిటి మనిషా, అవతల వాళ్ళు చేసిన వాళ్ళు ఏమిటి, ఒక లేడీ మీద చేయవలసిందా, ఈ దేశం సంస్కృతి ఏమిటి? అయితే ఏంటి ఇలాగా దీస్ క్వశ్చన్స్ ఆర్ రైజ్డ్. నెక్స్ట్ నెంబర్ 1 ఎక్స్టర్నల్ అన్నీ నోట్ చేసుకోవాలి. నెంబర్ 2 ఇంటర్నల్ ఇంజరీస్ కోసం ఏం చేస్తామంటే ఆటోప్సీ యాక్చువల్గా ఓపెన్ చేసి స్కల్ నుంచి, ఐస్ నుంచి, మౌత్ నుంచి, బాడీ నుంచి, కాళ్ళు, అబ్డోమిన్, పెల్విస్ అన్నీ ఎగ్జామిన్ చేస్తాం. ఏదైనా వూండ్ ఉందంటే ఆ ఏరియాను ఓపెన్ చేసి చూస్తాం, ఎంత డెప్త్ ఉంది ఏమిటి, ఏ సైడ్ నుంచి వచ్చి ఉండొచ్చు, బుల్లెట్ వూండ్ ఉంటే ఎంత దూరం నుంచి వచ్చి ఉండొచ్చు ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి మనకి. ఇవన్నిట్లో ఆల్ ఇంటెస్టైన్స్ అన్నీ ఎగ్జామిన్ చేశారు, కడుపంతా అంతా లోపల ఫ్లూయిడ్ ఇది అంతా డ్యామేజ్డ్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆర్గన్ ఇస్ డ్యామేజ్డ్. థర్డ్ ఏంటంటే సీమెన్ అవి అక్కడ ఇంత సీమెన్ పడిందని చెప్తున్నారు. అయితే సింగిల్ పర్సన్ అండి, ఒక పర్సన్ తీసుకొచ్చి సందీప్ రాయ్ అని చెప్పి ఒకరిని తీసుకొచ్చి నుంచోపెట్టి ఇతనే చేసాడంటే, ఒక మనిషికి అంత సీమెన్ ఉండాలంటే వాడు సూపర్ మ్యాన్ అయి ఉండాలి. నెక్స్ట్ వీ డోంట్ వాంట్ టు బిలీవ్ ఆల్ దట్ అంట్రూత్ ఇచ్చేసి మేము చేసేసామంటే పబ్లిక్ ఆర్ నాట్ హియర్. బెంగాల్ పీపుల్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ రేసెస్ ఆఫ్ ద కంట్రీ. దే ఆర్ ఆల్ ఫ్రీడమ్ ఫైటర్స్, దే ఆర్ రైటర్స్, దే ఆర్ నోబెల్ లారియట్స్. సో అలాంటి దేశం నుంచి చదువుకుని వచ్చారంటే ఎంత నాలెడ్జ్ తీసుకుని వచ్చాం మేము. సో వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్. బట్ టుడే దిస్ ఈస్ ద సిచ్యువేషన్. అయితే ఇంజరీస్. థర్డ్ ఏం చేస్తామంటేనండి స్టమక్లో, ఇంటెస్టైన్స్లో ఓపెన్ చేసి ఫ్లూయిడ్ బయటకు తీస్తాం. సమ్ పాయిజన్ ఏదైనా తాగి, ఆమె తాగినా, మనం తాగించినా ఏమైనా ఉంటే కూడా దానికి అనాలిసిస్, బయోకెమికల్ అనాలిసిస్ చేస్తాం. ఇంటెస్టైన్లోకి వెళ్తే కూడా దాని అంతటిని కూడా చూస్తాం. బ్లడ్ గిడ్ ఇంటెస్టైన్స్లో ఏమైనా ఉన్నాయా, ఇట్ వాస్ దేర్, ఫ్రీ ఫ్లూయిడ్ ఉంది, అబ్డోమిన్లో లోపల అంతా కనపడింది. నెంబర్ 4 ఏం చేస్తామంటే మనకి చాలా తక్కువ మందికి తెలిసింది ఏంటి అంటే ఈ నెయిల్స్, హెయిర్ తీస్తాం. ఈ క్రానిక్ పాయిజనింగ్, లెడ్ పాయిజనింగ్, ఆర్సెనిక్ పాయిజనింగ్ ముందుగానే ఏమైనా ఉండుంటే అని చెప్పి తీస్తాం. దిస్ ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ ద పోస్ట్ మార్టం తల్లికి సిస్టమ్ చేస్తాం. యాక్చువల్గా ఈ కాలంలో చాలా కాంప్లికేటెడ్ మెడికల్ లీగల్ అండ్ కాంప్లికేటెడ్ కేసు ఉంటే సిటీ స్కాన్ తీస్తే కూడా అంతా తెలిసిపోతాయి, ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ తెలిసిపోతాయి, బ్రెయిన్ నుంచి మొదలెట్టి. సో ఈ పద్ధతి ప్రకారంగా చేయాలి. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే పోస్ట్ మార్టం అంతా కూడా హారిఫైడ్, అంతా కూడా మారిపోయింది, అన్ని రిపోర్ట్స్ నార్మల్, అంతా ఇదంతా తారుమారైపోయింది అంతా కూడా. సో దిస్ ఈజ్ ద స్టేట్. ఎందుకు, ఎవరు
సో ఏంటంటే నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం ఆలోచిస్తాం ఫోరెన్సిక్ యాంగిల్ నుంచి, వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్, డైరెక్ట్ ఎవిడెన్స్, ఇండైరెక్ట్ ఎవిడెన్స్. డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే ఒక కత్తి పొడిచారు, కత్తిపోటు. నెంబర్ 2, ఆ కత్తి మీద బ్లడ్ హ్యాండ్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్స్. లేదు బ్లడ్ బయటికి చిమ్మింది, ఆ బ్లడ్ ఎవరిది, అతను విక్టిమ్దా లేకపోతే ఇతందా. సెకండ్, అతను నడుచుకుని వెళ్తాడు, ఫుట్ ప్రింట్స్ కనపడతాయి. 4th, ఆ పిల్ల లాగి జుట్టు గిట్టు ఉంటుంది, తన జుట్టు లాగుతుంది, అలాంటి ఎవిడెన్స్ కోసం చూస్తాం. 5th, ఇతనేమో నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే కోసం చేయి పెడతాడు గోడ మీద, అక్కడ అవన్నీ చూస్తాం. సో ఇలాగా డైరెక్ట్ ఎవిడెన్సెస్ అన్నీ చెక్ చేస్తాం. నా బుల్లెట్ ఉంటే బుల్లెట్ ఇంజరీ, ఆ బుల్లెట్ తలకి ఇది సల్ఫర్ ఎవరి మీద ఉందో దానికి టెస్ట్ చేస్తాం మెడికల్ లీగల్గా. సో వీ కలెక్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ ఇవన్నీ కూడా మనకి అన్ని డైరెక్ట్గా కనపడుతున్నాయి, అన్నీ కూడా ఎదురుగుండా. అదే అయిపోయింది. దాని తర్వాత ఏం డైరెక్ట్. ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఏంటంటేనండి, ఈ డైరెక్ట్ ఎవిడెన్స్ అంతటి ఎవరు దాచుతున్నారు. వెంటనే ఏం చేశారంటే గోడ వచ్చి విరకొట్టేసి, రూమ్ అంతా విరకొట్టేసి రిపేర్ మొదలెట్టారట. వార్ ఫుట్టింగ్లో, ఇండియా పాకిస్తాన్ వార్ అయితే కూడా అంత ఫాస్ట్గా రిపేర్ ఎవరు చేయరు, బ్రిడ్జ్ విరిగిపోతే. సో వచ్చేసి గోడలన్నీ విరకొట్టేసి తీసేసి, ఆ గోడ ఎవరు విరకొట్టించారు? సందీప్ రాయని పెట్టారు, రేప్ చేసాడు అన్నాడు, అంతవరకు బాగుంది, నమ్ముదాం. పొడిచాడు ఒక మనిషి తలకి ఎముక విరకొట్టి ఒక మనిషి కెనాట్ డూ. వన్ సింగిల్ పర్సన్ నార్మల్ హెల్దీ ఫీమేల్ని డ్రింక్ చేసో లేకపోతే ఏదో డ్రగ్గో లేకపోతే ఫిజికల్లీ డిసేబుల్డ్ అయితే కానీ చేయొచ్చు, కానీ వన్ సింగిల్ పర్సన్ కెనాట్ రేప్ ఏ సింగిల్ లేడీ. నో, మల్టిపుల్ ఇలాంటి రేపు ఆఫ్ దిస్ ప్రపోర్షన్ ఒక పర్సన్ తీసుకొచ్చి మీరు పెట్టి ఇతనే రేప్ చేశాడు అంటారా? ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అయితే థర్డ్, ఇప్పుడు ఏంటంటే ఇండైరెక్ట్ ఎవిడెన్స్. సీసీటీవీ అంతా డిస్ట్రాయ్ చేశారు. సందీప్ రాయ్ ముందే సీసీటీవీ అని తీసి పడేశాడా? నో. తర్వాత ఏం గోడలనే విరకొట్టాడు, అతనే చెప్పాడా వీళ్ళందరినీ గోడ విరకొట్టమని? బుల్డోజర్లు ఇచ్చి పంపించాడా? వాడు ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఒక డెకాయిన్ పెట్టారనమాట. డెకాయ్ ఒక ఫేక్ పర్సనాలిటీ పెట్టారు, మన అటెన్షన్ అంతా డైవర్ట్ చేయడానికి. ఈ తర్వాత ఏం చూసాం మనము, 2000-3000 మంది వచ్చి జనం దూరిపోయి కాలేజీలోకి అన్నీ విరకొట్టేసి గోడ కిటికీ అన్నీ విరకొట్టుకుని వెళ్ళిపోయారు. 2000 మంది హులిగన్స్ ఎక్కడి నుంచి వస్తారండి ఒక కాలేజ్? ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్, ప్లాన్డ్, ప్రీ మెడిటేటెడ్ మర్డర్. క్లియర్గా కనపడిపోతుంది. దీంట్లోనే ఒక మంచి వర్డ్ ఉందండి, లెస్ ఇప్సా లాకిటర్. ఇది లాటిన్ వర్డ్ అనమాట. ఇందులో ఏమంటుందంటే ద క్రైమ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. మాట్లాడుతుంది, శవం మాట్లాడుతుంది, చుట్టుపక్కల పరిసరాలు మాట్లాడుతున్నాయి. మనకి వినపట్టం లేదా? ఎవరెవరికి వినపట్టం లేదు? డైరెక్ట్గా మాట్లాడుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక సర్జన్ వచ్చేయండి, ఒక ఆపరేషన్ చేశాడు, మెడికల్గా ఎక్స్ప్లెయిన్ ఆపరేషన్ చేసి బ్లీడింగ్ అయింది, అన్నీ పెట్టాడు, కుట్టేశాడు, లోపల కత్తి వదిలేశాడు. కరెక్ట్? ఇలాంటివి మనం పేపర్లో చదివాం. చాలా ఆనందంగా ఉంటుంది కదా వినడానికి. మరి ఇప్పుడు ఇది ఇక్కడ సిచ్యువేషన్ అయింది, ఎక్స్రే తీశారు, ఎక్స్రేలో కత్తి కనపడింది, ఇంకా దీనికి ఏమీ ప్రూఫ్ అక్కర్లేదు. మీకు తెలుసా లెస్ ఇప్సా లాకిటర్ ఏమంటుందంటే ద క్రైమ్ ఈజ్ స్పీకింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. నువ్వు కత్తి రంగులో వదిలేసావు, అంతే, అయిపోయింది, క్రైమే ఇది. సెక్షన్లో పెట్టడం, జైల్లో పెట్టడమే. దీనికి ఆర్గ్యుమెంట్ అక్కర్లే, ప్రూఫ్ అక్కర్లే, ఏమీ అవసరం లే. సేమ్ వే ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్, ఇంతమంది దేశమంతా ప్రపంచం అంతా ఉత్కంఠతో ఇలాగ రేగిపోతున్నప్పుడు, రగులుతున్నప్పుడు ఇంకా మనకి ప్రూఫ్ దేనికోసం కావాలి? ఇక్కడ కూడా లెస్ ఇప్సా లాకిటర్ పెట్టండి. ఐ ఆమ్ నాట్ ఎ జడ్జ్ ఆర్ ఎ లాయర్ టు ఆస్క్ ఫర్ ఇట్. నేను చెప్పేది ద క్రైమ్ ఈజ్ స్పీకింగ్, బట్ హూ ఈజ్ హియరింగ్? వీ డోంట్ నో. హూ ఈజ్ నాట్ ఏబుల్ టు హియర్? వీ డోంట్ నో. మనకు అర్థమవటంలే. అయితే ఇక్కడ దిస్ ఈజ్ ద సీన్. అయితే ఇది అయిపోయింది. ప్రతి చోట అన్ని గోడలు వేరుకొట్టి, ఇవి వేరుకొట్టి, అవి వేరుకొట్టి. ఇప్పుడు ఇంకోటి లేటెస్ట్, ఇంకోటి ఏంటి, సిబిఐ వాళ్ళు వచ్చేసి వాళ్ళ ప్రిన్సిపల్నేమో అరెస్ట్ చేశారు. నాకు ఒకటి చెప్పండి, ప్రిన్సిపల్ రేప్ చేశాడని అరెస్ట్ చేశారా? ప్రిన్సిపల్ మర్డర్ చేశాడని అరెస్ట్ చేశారా? ప్రిన్సిపల్ని ఏ యాంగిల్తో అరెస్ట్ చేశారు? అతంట ఏదో కేసులో లంచం తీసుకున్నాడు, ఏదో కాంట్రాక్ట్లో 20% కమిషన్ తీసుకున్నాడు, స్టూడెంట్లు ఏమైనా ఫెయిల్ చేసి 10% అడిగాడు. వాట్ డస్ దట్ హ్యావ్ టు దిస్ పర్టిక్యులర్ మర్డర్, టు దిస్ రేప్? మన అటెన్షన్ డైవర్ట్ చేసి పబ్లిక్ని ఫూల్ చేయడం కోసం ట్రై చేస్తున్నారు, హూ ఎవర్ ఈస్ ట్రైంగ్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, పబ్లిక్ ఏమడుగుతోంది అంటే, పబ్లిక్ ఈజ్ అబ్జర్వింగ్. ఏమడుగుతోంది అంటే, ఎవరు దీన్ని మర్డర్ చేశారు? హూ? ఎవరు మాయం చేశారు? ఎవరు వాళ్ళందరితో అటాక్ చేయించారు? ఎవరు బుల్డోజర్లు తీసుకొచ్చి విరక్కొట్టారు? ఎవరు దీని వెనకాల అన్నింటినీ 2000 మందిని పంపించారు? వీ వాంట్ టు నో హూ దట్ పర్సన్ ఈస్. వెనకాతలు ఎవరున్నారు అది ఒక మనిషిని చూపించేస్తే, సో పబ్లిక్ తల్లికి యాంగర్ అంతా కూడా దేనికంటే ఇందులోనే ఒక చాలా ఇంపార్టెంట్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాను చూడండి. ద పర్సన్ హూ ఎవర్ హ్యాస్ డన్ దిస్, ఆర్ వన్ పర్సన్ ఆర్ మల్టిపుల్ పీపుల్, దేర్ ఎయిమ్ ఈజ్ పబ్లిక్ని భయపెట్టడానికి బెదిరినట్టు, దే ఆర్ థ్రెటనింగ్ యూ. పబ్లిక్ని భయపెడుతున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు. మీలో ఎవరైనా మమ్మల్ని ఎదిరించారంటే ఇదే దుర్గతి మీకు పడుతుంది. ఇది పబ్లిక్కి అర్థమవుతోంది.
ఒక మనిషి చెప్తున్నాడా, ఇద్దరు చెప్తున్నాడా, ఐదు, వాళ్ళు ఎవరు? సో ఏమైందంటే ఇది హర్ట్ ఫీల్ అయ్యి మనుషులు మమ్మల్ని బెదిరించాడు ఈమెను చంపేద్దురుగా. ఎంత సివియర్ క్రైమ్, ఎంత హారిఫిక్గా ఉంది క్రైమ్ అంటే మమ్మల్ని అంత ఎక్కువ బెదిరించడానికి ట్రై చేస్తున్నాడు. దాని గురించి పబ్లిక్ ఫైట్ చేస్తున్నారు. వందల మంది, వేలు మంది 35 రోజుల నుంచి ఉద్యోగాలు, పనులు అని మానేసుకుని వంటలు పెంటలు వదిలేసి, ఫ్యామిలీస్ని ఇళ్లలో వదిలేసి బయట రోడ్డు మీదకి వచ్చి పడ్డారు. హెల్త్ మినిస్టర్ ఎక్కడున్నారు? ఇంకో క్వశ్చన్ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఒక్క మమతా బెనర్జీ అందరూ అంటున్నారు, రైట్, ఈజ్ షీ ద ఓన్లీ ఎమ్మెల్యే, ఈజ్ షీ ద ఓన్లీ మినిస్టర్, ఈజ్ షీ ద ఓన్లీ ద సేమ్. ఇంకా మరి 200 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏం చేస్తారు? వెర్ ఇస్ ద కాన్షియస్ ఆఫ్ దోస్ పీపుల్? వాళ్ళు ఎక్కడ దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఎక్కడో నేను నెమ్మదిగా మాట్లాడాను గల్లీలో అంటే కాదు, మైక్లో రా, టీవీలో రా, ప్రొటెస్ట్ చేయి, మమతా మీద ఫోర్స్ తీసుకురా, ఎవరున్నారు వీళ్ళు బయటికి పెట్టని చెప్పి. ఇస్ ఇట్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్? నువ్వు ఏ పార్టీ రేపొద్దున ఆలోచిద్దాం. ఇవాళ ఒకటే పార్టీ, నువ్వు జస్టిస్ కేసు ఉన్నావా, ఇన్జస్టిస్ కేసు ఉన్నావా? దట్ ఈస్ వాట్ ద పబ్లిక్ ఈజ్ సీయింగ్. మనుషులు చూస్తున్నారు. నాకు రోజు 20 నుంచి 30 ఫోన్లు వస్తున్నాయండి కలకత్తా నుంచి. సో నన్ను వెంకట్ అంటారు అక్కడ, వెంకట స్వామియాజులు. సో స్వామియాజులు పలకడం రాదు వాళ్ళకి, కొంచెం కష్టం. సో వెంకట్ ఏమవుతుంది, ఇలాగవుతుంది, అలాగవుతుంది, ఏంటి మీ వాళ్ళు ఏమంటున్నారు? ఎవ్రీడే ఐ కీప్ గెటింగ్. ఎమ్మెల్యేలందరూ ఏమయ్యారు? హెల్త్ మినిస్టర్ ఎక్కడున్నారు? వాళ్ళ దగ్గరికి వచ్చి, పోలీస్ కమిషనర్ వచ్చి వాళ్ళ వేరే హాస్పిటల్కి వచ్చి, ఏమైందమ్మా మీకు ఏం కావాలి చెప్పండి, నేనేం చేయమంటారు? There is a failure, there is a paralysis of the police department. There is a paralysis of the medical college administration. There is a paralysis, total paralysis, sir. ఏ పని చేయట్లేదు ఎవరు కూడా. There is a paralysis of the health department. There is a paralysis of the bureaucratic system. Everybody is looking towards the judiciary. అందరూ judiciary కేసు చూస్తున్నారు. Judiciary should feel proud. At the same time, we feel everybody thinks that they should intervene fast and do something to resolve this problem.